యుద్ధం మీద ఫోకస్ చేయాలని అంటే ఎవరికి కూడా అది హర్షించదగ్గ విషయం కాదు. అది దేవుడిని కూడా వ్యతిరేకించినట్టుగా అవుతుంది. కాబట్టి మీరు ముందు వెళ్ళి ట్రంప్తో మాట్లాడి ఆ యుద్ధం ఆపించేటట్టు మన ప్రధానమంత్రి ఆలోచన చేయాలి. చంటి బిడ్డలకు కూడా తిండి లేక ఆకలితో చచ్చిపోతున్నారు. అయినా సరే చిన్నపిల్లలు కూడా నిరసన తెలుపుతున్నారు. కానీ ఆయనకి జాలి, దయ, కరుణ ఏమీ లేదు. వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఇరాన్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అంతా కూడా సద్దుమణిగి అక్కడున్న ప్రాంతంలో ప్రపంచ శాంతి నెలకొల్పాలని కోరుతూ విశాఖలో నూరు భాషకు చెందిన ముస్లింలంతా కూడా ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసంలో వీరంతా కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఇక్కడ శాంతియుతంగా నిరసనలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఈ ఇరాన్పై యుద్ధాన్ని ఎలా చూడొచ్చు, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఇంచుమించు 7 రోజులు బట్టి దురక్రమంగా అక్కడున్న ఆయిల్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వాధీనం చేసుకోవాలని మోడీ అనేది ఇజ్రాయెల్ని ప్రేరేపించి ఈయన కూడా ఆయనతో కలిసి ఇద్దరూ కలిపి మూకిమ్మడిగా దాడి చేశారు. నిన్న కాక మొన్న 7,000 కోట్ల రూపాయలు ఒకేసారి యుద్ధం మీద ఖర్చు పెట్టడం అనేది ఒకరోజే. ఇప్పుడు కొన్ని $1 మిలియన్ అనేది ఆర్థిక అంటే అమెరికా తాలూకా ఆర్థిక మాన్యం కూడా రోజు రోజుకి అది క్షీణిస్తుంది, దిగజారిపోతుంది. రెండోది, అంతకుముందు చూసాం ఇదే ఇజ్రాయిల్ అనేది గాజా ఏదైతే ఉందో గాజా హమాస్ మీద కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు దాకా కూడా దాడులు చేస్తూనే ఉన్నారు. 70,000 మంది చనిపోయారు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ పోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళకి భోజనాలు అనేది ఇతర దేశాల నుంచి తీసుకొని వచ్చి వ్యాన్ల మీద తెస్తే ఆ వ్యాన్ల మీద కూడా భోజనాలు అందకుంటే ఈరోజు బాంబులు వేసే పద్ధతిలో ముందుకు పోతున్నారు. ఇప్పుడు అంటే ప్రపంచ దేశ మానవాళి మనుగడికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం అనేది ఉంది. ఇజ్రాయిల్ అనేది మరి ఏదైతే అదొక నియంత్రణ పద్ధతిలో ముందుకు పోతుందో దానికి అమెరికా అనేది సపోర్ట్ చేస్తున్నారు. మన భారత ప్రధాని ఉన్నారు నరేంద్ర మోడీ గారు నిన్న కావాల సంతాప తీర్మానం అనేది ఏదైతే ఇప్పుడు ఇది ఇరాన్ ఉందో ఇరాన్కి అనేది సంతాప తీర్మానం పంపించారు. మేము అది అంటంలే, మీరు యుద్ధం జరగకుండా మీరు మోడీ అనేది మీకు స్నేహితులుగా ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్పినా ఆయన వింటారు కాబట్టి అనే ఆలోచనతో మీరు ముందు వెళ్ళి ట్రంప్తో మాట్లాడి ఆ యుద్ధం ఆపించేటట్టు మన ప్రధానమంత్రి ఆలోచన చేయాలి. మీరు సంతాపం దినాలేటి ఆల్రెడీగా ఇప్పుడు ఏదైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో గల్ఫ్ దేశాలు 150 దేశాలని వాళ్ళ స్థావరాలను ఇప్పుడే అమెరికా అనేది ఆక్యుపేషన్ చేసుకుంది. ఈరోజు దుబాయ్ కానీ లేకపోతే ఇరాన్ కానీ సౌదీ కానీ ఇలాంటి ప్రాంతాల్లో బాంబులు దించి అక్కడి నుంచే ఈరోజు ఇరాన్ మీద దాడి అనేది చేస్తుంది. అక్కడ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో భారతీయులు ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడి అంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుమిక్కు అంటూ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి అనేది ఉంది. మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసివేశారు. రావడానికి కూడా అవకాశం లేదు. అక్కడి నుంచి రావాలంటే 1000 కిలోమీటర్లు రోడ్డు మార్గాన్ని రావాలట. ఇన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే మన భారతదేశ పౌరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ కంట్రీలు 1 కోటి మంది పైచులకే ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి దీని మీద మీరు ఆలోచన చేయకుండా ట్రంప్తో మాట్లాడి కనీసం యుద్ధాన్ని విరమించాలన్న ఒక ఆలోచన మన ప్రధానమంత్రి లేకపోతే ఎలాగా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. నూరు భాషగా ప్రధానంగా ఈరోజు అప్పుడే మరి ఆయిల్ నిక్షేపాలనే మనం అంతా కలిపి 10 రోజులు కూడా నిలవలనేది ఉండేది లేదు. రేపు ఆయిల్ దొరకడం కూడా సాధ్యం కాదు. 46 రూపాయలు ఉన్న బేర రేటు 75 రూపాయలకి చేరుకుంది. గల్ఫ్ దేశాల్లో విపరీతంగా ఆయిల్ రేట్లు పెరిగిపోయి మన ఇండియాలో కూడా ఆయిల్ రేట్లు అనేవి పెరిగితాయి. రెండోది గ్యాస్ కూడా ఇప్పటికే పెరిగిపోయింది. ఆ గ్యాస్ ఎల్పిజి అనేది సీ మీదే అమెరికా నుంచి మనకి తెప్పించుకోవాలి కాబట్టి ఈరోజు పొయ్యి వెలిగించుకోవడానికి ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ కొరత వస్తుంది. ప్రజల మీద ఆర్థికమైన ఇబ్బందులు పడతాయి. ఇప్పటికైనా మోడీ గారు కళ్ళు తెరిచి జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలనేది డిమాండ్ చేయాలి. ఒక పక్క ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా అది కూడా లెక్క చేయట్లేదు మోడీ. అంటే ఒక నియంతలాగా నేనే ప్రపంచ దేశ పోలీస్ అనే వ్యవహారం చేసే పద్ధతిలో ముందుకు పోతున్నాం. దీనికి విశాఖ జిల్లా నూరు భాష సంక్షేమ సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రంజాన్ మాసంలో ముస్లిమ్స్కి అనేది చాలా పవిత్రమైన నెల రోజులు. ఈ నెల రోజులు కూడా అక్కడ మాంసం ముద్దల్లాగా ఇరాన్లో ఒకటి పడుతూ ఉన్నాయి. వాళ్ళకి పాపం అక్కడ పండగ కూడా లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇంత విధ్వంసం జరుగుతున్నా కూడా మోడీ గారు ఎందుకు నోరు తెలపట్లేదనే ఆలోచన అనేది మేము చెయ్యాలి. రెండోది, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటన చేయాలి. ప్రకటన చేసి మోడీ గారితో మాట్లాడి ట్రంప్ గారితో మాట్లాడించే పద్ధతిలో ముందుకు పోవాలనేది మా ముస్లిం సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి సార్, నూరు భాష సంఘంగా మీరు ఏం కోరుతున్నారు? మేము ముస్లిం అయినప్పటికీ కూడా ప్రపంచ శాంతినే మేము కోరుకుంటున్నాం సోదరులారా. ఎందుకంటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రపంచ శాంతే మాకు ముఖ్యం, యుద్ధం మాకు వద్దు.
ఎక్కడ యుద్ధం జరిగినా సరే అది ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడి మీద ఇది చాలా ఆర్థికపరమైనటువంటి భారం ఏర్పడుతుందిగా తెలియజేస్తున్నాము. ఎందుకనంటే ఇక్కడ మునుపటి మన రైమాన్ భాయ్ గారు చెప్పినట్టు మోడీ గారికి స్నేహత్వం పూర్తిగా ఉంది కాబట్టి ఆయన మోడీ గారు చొరవ తీసుకొని అమెరికాతోని ఇజ్రాయెల్ వారితో చర్చించి వెంటనే తక్షణమే ఈ రంజాన్ మాసంలో 5 పూటల నమాజ్ చేసుకొని తరావి ప్రత్యేక నమాజులు ప్రార్థనలు చేస్తూ దేవుడు పాప ప్రక్షాళన చేసుకునే రోజుల్లో యుద్ధం మీద ఫోకస్ చేయాలని అంటే ఎవరికి కూడా అది హర్షించదగ్గ విషయం కాదు. అది దేవుడిని కూడా వ్యతిరేకించినట్టుగా అవుతుంది కాబట్టి వెంటనే యుద్ధాన్ని ఆప్ చేయించి వాళ్ళ మనోభావాల్ని ఆర్థికంగా మాన ప్రాణాలన్నింటినీ కాపాడవలసిందిగా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం సార్. మీరు చెప్పండి సార్, మీరు ఇంకో ఈరోజు నూరు భాష ముస్లిం ఐక్యత జిల్లా స్థాయిలోనూ ఉధృతం చేస్తున్నాం. ఇదే స్థాయిలోనూ అన్ని జిల్లాల్లోనూ మరింత ముందుకు తీసుకెళ్తాం. అగ్రరాజ్యమైన ట్రంప్ చాలా ఇది దుర్మార్గమైన పాలన. ఈ మాంసం అనేది రంజాన్ మాంసం పవిత్రమైన మాంసం. ఇందులో ముస్లింలు అంటే ఈ 30 రోజులు నమాజులు ఉపవాసాలు దీక్షలు చేస్తున్న ముఖ్యమైన రోజు. అలాంటిది దీన్ని ట్రంప్ గారు ఇజ్రాయిల్ కలిపి దుర్మార్గమైన నియంత్రణ చేస్తున్నారు. దీన్ని తక్షణమే ఆపాలని కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మా ముస్లిం సోదరులందరూ దీని మీద ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా మా నమస్కారాలు ముస్లిం తరఫున. అయితే ఎప్పుడూ కూడా ట్రంప్ అంటే ప్రపంచం అంతా నా చేతుల్లో ఉండాలి, నా చెప్పు చేతుల కింద ఉండాలి అని ఎప్పటి నుంచో కూడా అమెరికా ఉక్కుపాదం మోపుతుంది అన్ని దేశాల మీద కూడా. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని కాలు కింద పెట్టేసింది, అలాగనే తర్వాత ఇరాక్ని అలాగే చేసింది. మొత్తం ఎన్నో దేశాలని ఇస్లామిక్ దేశాలని అన్నీ కూడా తన చెప్పు కిందలాగా వాడుకుంటుంది అమెరికా. ఏంటి ఆ దౌర్జన్యం ఏంటి? ఆయిల్ అందరూ కూడా ఇది ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. ఈ మోడీ గారు కూడా వెంటనే మరి ఆ ట్రంప్తో చర్చలు జరిపి వెంటనే కూడా శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపాలని మరి మేము అందరం కూడా ముస్లిం తరపున మా సంఘం తరపున మేమందరం కోరుకుంటున్నాం. కానీ ట్రంప్ విధానాలు మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటివి. ఆ ట్రంప్ ఎన్నాళ్ళు బతికేస్తాడు? ఎందుకు ఈ మారణకాండ? ఎందుకు ఈ అహింస? ఎందుకు? దేశాలన్నీ కూడా మరి ఎంత అతలాకుతలం అవుతున్నాయి. చంటి బిడ్డలకు కూడా తిండి లేక ఆకలితో చచ్చిపోతున్నారు. అయినా సరే చిన్నపిల్లలు కూడా నిరసన తెలుపుతున్నారు. కానీ ఆయనకి జాలి దయ కరుణ ఏమీ లేదు. అలాంటి ట్రంప్ ఏమిటిది? అందుకనే మన దేశ ప్రధాని మోడీ గారు వెంటనే ట్రంప్కు మరి సావధాన చర్చలు జరిపి వెంటనే ఈ యుద్ధాన్ని ఆపవలసిందిగా కోరుకుంటున్నాం. అక్కడ పరిస్థితులు చూస్తే ఒక పక్క విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది చనిపోతున్న పరిస్థితి ఉంది. మీరేం కోరుతున్నారు? శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం చేసుకోవాలి. అమెరికా అగ్రరాజ్యం పెత్తందారు అంటారు, కానీ ఇజ్రాయెల్ అడ్డు పెట్టుకొని యుద్ధానికి ముందుకొచ్చి మీరు ఏం సాధిస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఇరాన్లో నిక్షేపాలు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, మొత్తం చెప్పాలంటే ఆయిల్ ఉంది. నీకు అది కావాలా? దానివల్ల యుద్ధం చేయాలా? యుద్ధం చేసి ప్రజలు చంపుకోవడం భావ్యమా? ప్రజలు ఎంతోమంది పిల్లలు పెద్దలు ఎంతోమంది 1000 మంది పైబడి చనిపోతున్నారు. అందుకే మేమంటున్నాం అంటే పవిత్రమైన రంజాన్ మాసంలో ఎక్కడైతే ఇరాన్లో మా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతదేశం ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే తక్షణం వాళ్ళందరినీ భారతీయులందరినీ కూడా భారతదేశాన్ని పంపించి దేశాలన్నీ కూర్చొని ఐక్యరాజ్య సమితి ఉంది మనకి, ఐక్యరాజ్య సమితిలో కూర్చొని శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోమని మేము ముస్లిం నూరు భాషా దూదేకుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఇది మనం ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి చూస్తుంటే కేవలం యుద్ధం అనేది కేవలం ఆయిల్ నిక్షేపాల కోసమే చేస్తున్నట్లుగా వీరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తక్షణమే ఈ చర్యలను ట్రంప్ విడనాడాలని ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ నాయకులు అలాగే ప్రధాని మోదీ కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే యుద్ధం సద్దుమణిగేలా కృషి చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.